హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలా నితు ఛానల్. నేను మీ లావణ్య. హోమ్ టూర్ చేయండి అక్క అంటున్నారు. ఇంకా పూర్తిగా ఫర్నిచర్ అన్నీ సర్దుకున్న తర్వాత ఫర్నిచర్ ఇంకా ఆర్డర్ ఇవ్వలేదన్నమాట. ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేద్దాము అనుకుంటున్నాను. హోమ్ టూర్ అయితే కాదు కానీ రూమ్ టూర్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్క రూమ్ చూపిస్తూ హోమ్ టూర్ చేసే అంత పెద్దది కాదు, కానీ కొంతమంది అడుగుతున్నారు చిన్నదైనా చూపించండి చాలు అంటున్నారు అనమాట. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్నారు మా పాప రూమ్. ఈరోజు అంటే లేటెస్ట్గా తను సర్దుకుంది. ఇప్పటిదాకా అసలు తీయడానికి కూడా ఇంకా రోజు కొంచెం కొంచెం సర్దుకుంటున్నాం. మధ్యలో ఫంక్షన్స్ అని పండగలని ఏదో ఒకటి వచ్చేస్తున్నాయి అనమాట. సరే, ఆ కబుర్లన్నీ తర్వాత ఇక్కడైతే తనకు వచ్చిన మొమెంటోస్ అన్నీ సర్దుకుందండి. ఏవో ఒకటి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, గేమ్స్లో అనో ఏదైనా క్విజ్ కాంపిటీషన్స్ అనో ఏదో మెడల్స్. ఇవేమో తనకు వచ్చిన మెడల్స్. ఇవి తన బుక్స్ అన్నమాట. బుక్స్ని ఇలా ఆర్గనైజ్ చేసుకుంది, ఇలా పెట్టింది. కానీ కాదు, ఇలా లేటెస్ట్గా సర్దుకుంది. ఇక్కడ ఏవో తనకి నచ్చినట్టుగా, తనకి కన్వీనియంట్గా ఉన్నట్టుగా పెట్టుకుందనమాట. ఇదిగోండి, వాళ్ళ నాయనమ్మ ఫోటో పెట్టుకుంది. ఇక్కడ వాళ్ళ నాయనమ్మని మిస్ అవుతుందంట. అంటే అక్కడ నుంచి ఇటు వచ్చాం కదండి, పాతింటి దగ్గర నుంచి కొత్త ఇంటికి. అందుకని వాళ్ళ నాయనమ్మ ఫోటో కనబడింది, సర్దుకుంటున్నప్పుడు అక్కడ పెట్టుకుంది. ఇక్కడ బుక్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకుంది. డిక్షనరీ, నోట్బుక్స్, ఎక్సెస్ నోట్బుక్స్ ఉంటాయి కదా, స్కూల్ వాళ్ళు ఒకేసారి ఇచ్చేస్తారు. ఆ బుక్స్ అన్నీ ఇట్లా పెట్టుకుంది. ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. స్టేషనరీ ఇలా ఆర్గనైజ్ చేసుకుంది. కిడ్డీ బ్యాంక్, కొత్తగా పాకెట్ మనీ ఇవ్వండి, నేను డబ్బులు దాచుకుంటాను అని అడుగుతుంది అనమాట. సరేనమ్మా, అంతకన్నానా అని వాళ్ళ డాడీ ఇస్తున్నారు పాకెట్ మనీ. ఇక్కడ కొన్ని ఆల్బమ్స్, పాపవి ఆల్బమ్స్, ఓణీల ఆల్బమ్, మెచ్యూర్ ఆల్బమ్ అనమాట. దానికి సంబంధించిన వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మాయి వద్దు అంది. సరేలేని దాని ఇష్టానికి వదిలేసాను. ఇక్కడ ప్యాడ్స్, ట్రేస్, ఇవి తన న్యూ క్లాత్స్ అనమాట. అప్పుడప్పుడు ఫంక్షన్ వేర్గా వాడే బట్టలు. ఇలా కబోర్డ్స్లో పెట్టుకుందాము అంటే ఇవి ఇంత పెద్ద పెద్ద మడతలుగా వచ్చి కబోర్డ్స్ అంతా గలీజ్ అయిపోతుందని చెప్పి ఇవి ఆన్లైన్లో బుక్ చేసి ఇవి తెప్పించి వీటిలో ఆర్గనైజ్ చేసాము. ఇలా జిప్పు తీసి ఇలా తీసేసుకొని మనకు కావాల్సినవి మళ్ళీ జిప్ వేసేయచ్చు. చాలా నీట్గా ఒక కబోర్డ్లో, 2 కబోర్డ్స్లో పట్టేవి దీనిలో ఒక్క దానిలో సరిపోతాయి. ఇక ఇది డైలీ యూజ్ పర్పస్గా వాడుకునే కబోర్డ్. ఇలా మేనేజ్ చేసుకుంది, తనే సర్దుకుంది. కొంచెం హెల్ప్ చేయమంటే నేను హెల్ప్ చేశాను. చూసారా, ఇవేమో వెస్ట్రన్ టాప్స్. ఇది కీ చైన్స్ తగిలించుకోవడానికి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి ఇలాంటి స్పెషల్వి చూసుకున్నారు వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్. ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుందండి. ఇంకా ఉన్నాయి, కొన్ని కొనాలి అంటుంది, కానీ ఈలోగా ఒక చిన్న వీడియో చేశాను. ఇంకా చాలా ఒక థీమ్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాము. ఆ థీమ్ లాగా తయారు చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ చిన్న వీడియోతో సరిపెట్టుకుంటారు అని దీనికి ఇంకా ఏం సజెషన్స్, కలర్ థీమ్గా ఒకటి వెళ్దాం అనుకుంటున్నాము. మీకు నచ్చిన సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. తన ఫంక్షన్కి వచ్చిన ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట, కొంతమంది అలా చదివించారు. అవి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ కొట్టి షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్కారం. ఎప్పుడన్నా అప్పుడప్పుడు పెట్టుకునే ఆర్నమెంట్స్ ఇక్కడ పెట్టుకుంది. ఇదొకటే ఏదో మరి
అంటే వీడియో తీస్తానని తెలియక అక్కడ పెట్టినట్టుందిలేండి. ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా, జ్యువెలరీ అలాంటివి పెట్టుకుందనమాట. చూపిస్తాను, ఆ జ్యువెలరీ కూడా చూపిస్తాను. అంటే అసలు మనకి ఎక్కువ లేడీసే కదా ఫాలో అయ్యాను. లేడీస్కి జ్యువెలరీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆ బాక్సులు చూపించావు, లోపల జ్యువెలరీ కూడా చూపించవచ్చు కదా అనుకుంటారు కదా అని నేను చూపిస్తున్నాను. ఇది తలలో పెట్టుకునేవి, ఇది కూడా ఒక క్రౌన్ టైప్ అనమాట. ఇది కూడా అంతే, మన పాప ఫంక్షన్ అప్పుడు తీసుకున్న జ్యువెలరీ అండి. ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా ఫంక్షన్ అప్పుడు హడావుడిగా ఎక్కడన్నా గబక్కన ప్లేస్ చేసినా కానీ గోల్డ్ అయితే ఇబ్బంది పడతామని ఇలా తీసుకున్నాము. ఇప్పుడు ఈ రోజుల్లో ఏది గోల్డ్లో ఏది 1 గ్రామ్ గోల్డ్లో అవి ఏమీ అర్థం కావట్లేదు. పీస్ బాగుందా లేదా అన్నదే చూస్తాను. పాపయ్యకి అయితే మాత్రం ఫంక్షన్స్ అప్పుడు, మన ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు బాగా హడావుడిగా ఉన్నప్పుడు ఇలాంటివే బెస్ట్ అని నేను ప్రిఫర్ చేస్తాను. మళ్ళీ బయట ఊళ్ళకి వెళ్ళినా మనం జర్నీ పర్పస్గా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు పాపయ్యకి మాత్రం ఖచ్చితంగా ఇవే ప్రిఫర్ చేస్తాము.